వెల్కమ్ టు పూరాలుకల్. కాకినాడ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారి కార్తికేయరెడ్డి తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వెల్లడించాడు. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ ఖాన్ తమను ఏ విధంగా వేధించాడో కూడా వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. నేను 6వ తరగతి చదువుతున్నాను. 3వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో షూటింగ్ తీసేస్తున్నారని చెప్పి సాదిక్ నాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మా అమ్మను తీవ్రంగా కొట్టి హింసించేవాడు. బయటకు చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని బెదిరించాడు. మా డాడీ ఫిజియోథెరపీ సెంటర్ లో ఉన్నప్పుడు ప్రోటీన్ లో ఏదో కెమికల్ కలిపి చంపేశాడు. సాదిక్ కు కఠినమైన శిక్ష పడాలి అని చిన్నారి రియాన్స్ వాపోయాడు. ఈ మేరకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిన్నారి కార్తికేయరెడ్డిని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వద్దకు తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణానికి కారణమైన సాదిక్ ఖాన్ ఉరిశిక్ష విధించాలి అంటూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ దారుణంపై ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాయాలని పిలుపునిచ్చిన ఆయన కేసు సమగ్ర విచారణ కోసం సిబిఐకి అప్పగించాలని కూడా కోరారు. మరోవైపు ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో రిమాండ్ లో ఉన్న నిందితుడు సాదిక్ ఖాన్ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు వాడిన విషం ఇంజెక్షన్ వివరాలు సేకరించడంతో పాటు బాధిత కుటుంబ ఆస్తులపై కన్నేసిన కోణంలో విచారణ జరుపుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో నూకరాజు కుటుంబం జగదీశ్వరరెడ్డికి చెందిన ఆస్తుల లావాదేవీలపై వివరాలు ఇవ్వాల్సిందిగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు పోలీసులు లేఖలు రాశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.